హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను మ్యాంగో జామ్ చేశాను. ఈ జామ్ బ్రెడ్లోకి చపాతీలోకి చాలా బాగుంటుంది. ఈ మ్యాంగోస్ అయితే మా తోటలో కాసినవి. ఇవైతే బాగా మాగిపోయినాయి. ఎక్కువ రోజులు అయితే ఉండవు, అన్నీ పాడైపోతాయి. అందుకని నేను జామ్ చేద్దామని చేస్తున్నా. జామ్ అయితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, అందుకని జామ్ చేస్తున్నా. జామ్ కోసం నేను 12 మ్యాంగోస్ తీసుకున్నాను. వాటిని వాటర్లో కడిగేసి కట్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసి పెట్టుకున్నా గుజ్జంతా. సమ్మర్ అంతా మ్యాంగోస్ రెసిపీసే ఉంటాయి ఎక్కువ, పల్లెల్లో అయితే ఇంకా ఎక్కువ ఉంటాయి. జామ్ అయితే చాలా రోజులు స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో ఎవరైనా ఈజీగా చేయొచ్చు ఈ జాము. మనం కట్ చేసుకున్న మ్యాంగో ముక్కల్ని ఒక మిక్సీలోకి తీసుకొని పేస్ట్ లాగా అయితే చేసుకున్నాం. మిక్సీ పట్టుకున్న తర్వాత నాకు 2 కప్స్ మ్యాంగో ప్యూరీ అయితే వచ్చింది. అది ప్యాన్లోకి తీసుకొని అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి, అడుగు అయితే పట్టకుండా. ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత 1 కప్పు ప్యూరీకి అయితే 1/2 కప్పు షుగర్ తీసుకోవాలి. నేను షుగర్ కొంచెం తక్కువగానే తీసుకున్నాను, ఎందుకంటే పిల్లలు తింటారు కదా. 1/2 కప్పు నుంచి 3/4 కప్పు వరకు షుగర్ అయితే తీసుకోవచ్చు. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, అడుగంటకుండా. తర్వాత అందులోకి 2 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ వేసుకున్నాను. ఉడకడానికి కొంచెం టైం ఎక్కువే పడుతుంది, మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు చూసినట్లయితే ప్యూరీ కొంచెం థిక్గా ఫామ్ అయింది. కొంచెం ప్లేట్లో వేసి చూపిస్తాను చూడండి, ఇక్కడ థిక్గానే ఉంది. అంతే అండి. ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసి చల్లగా అయ్యాక బాటిల్లోకి తీసి పెట్టుకుంటే సరిపోతుంది. బ్రెడ్లోకి చపాతీలోకి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఓకే అండి, బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.